నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటుకు కేంద్రం సహకారం కోరిన రేవంత్. అవసరమైన రుణాన్ని ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించాలని అభ్యర్థన. ఐడిపిఎల్ భూములపై సమగ్ర విచారణకు తెలంగాణ సర్కారు ఆదేశాలు. సర్వే నంబర్ 376లో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలని విజిలెన్స్ కు ఆదేశం. తెలంగాణలో రేపే చివరి విడత పంచాయతీ ఎన్నికలు. 3753 గ్రామాల్లో పోలింగ్. ఓటింగ్ సామగ్రితో పల్లెలకు పయనమైన సిబ్బంది. శాంతి భద్రతలపై రాజీ లేదన్న చంద్రబాబు. ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిక. 5757 మందికి పోలీస్ నియామక పత్రాలు. విశాఖకు రానున్న మరో ప్రతిష్టాత్మక సంస్థ. దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ సిటీ ఏర్పాటు. ఒప్పందం చేసుకున్న జిఎంఆర్ మాన్సాస్ ట్రస్ట్. పరకామణి చోరీ కేసుపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు. దొంగతనం కంటే మించినదని వెల్లడి. ఏఐ సాంకేతికత వినియోగానికి సూచనలు. బంగాల్లో ఎస్ఐఆర్ తర్వాత ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన ఈసీ. వేర్వేరు కారణాలతో 58 లక్షల ఓట్లను తొలగించినట్టు ప్రకటన. బోండి బీచ్ ఉగ్రదాడి నిందితులకు హైదరాబాద్లో మూలాలు. ధృవీకరించిన తెలంగాణ డీజీపీ. 1998లో ఆస్ట్రేలియా వెళ్లినట్టు నిర్ధారణ. తెలంగాణలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ పాఠశాలల ఏర్పాటు కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయడం సహా తెలంగాణలో పెరిగిన జిల్లాలకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. కాంగ్రెస్ రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పలువురు కేంద్ర మంత్రులు సహా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. తొలుత సోనియాను కలిసిన ఆయన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను అందజేశారు. ప్రజాపాలనలో 2 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ అభివృద్ధికి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి వివరించారు. తెలంగాణ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సోనియా గాంధీ అభినందించినట్టు ఆమెతో భేటీ తర్వాత రేవంత్ చెప్పారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన రేవంత్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. 5 నుంచి 12 తరగతుల వరకు ఉండే ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్లో 2560 మంది విద్యార్థులు ఉంటారని, మొత్తం 105 పాఠశాలలతో 2,70,000 మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తారని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ సమీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యా హబ్లుగా ఉండనున్నందున పరోక్షంగా లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తాయని వివరించారు. అత్యాధునిక వసతులు, ల్యాబొరేటరీలు, స్టేడియాలతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి 21,000 కోట్లు అవసరమవుతాయని నిర్మలా సీతారామన్ కు రేవంత్ రెడ్డి వివరించారు. ఇదే సమయంలో తెలంగాణలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో 9,000 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో విద్యారంగం సమగ్ర అభివృద్ధికి 30,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. ఈ నిధుల సమీకరణ కోసం ప్రత్యేక ప్రయోజన సంస్థ ఎస్పీసీ ఏర్పాటు చేస్తామన్న రేవంత్ దాని ద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ బాగుందన్న కేంద్ర మంత్రి ఎస్పీసీ వివరాలు సమర్పిస్తే ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తరువాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసిన సీఎం హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాలని కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఆయా కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావే ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జిల్లాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ తదుపరి చర్యలు చేపట్టకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. నల్లమల సాగర్ ప్రాజెక్టు అనుమతులను నిరాకరించాలని తెలంగాణ సర్కార్ ఇదివరకే కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు లేఖ రాశారు. గోదావరి నీటిని తరలించేందుకు ఏపీ సర్కారు తలపెట్టిన నల్లమల సాగర్ ప్రాజెక్టు బచావే ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. గతంలో ఏపీ పోలవరం బనకచెల్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించగా ఫ్రీ ఫిజిబిలిటీ నివేదికను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తిరస్కరించినట్లు తెలిపింది. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ నిర్మాణానికి కసరత్తు చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో వివరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది, వార్డు సభ్యత్వాల కోసం 75,725 మంది పోటీలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఫలితాలు ఇవ్వనుండగా వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో 2 విడతల్లో 8,566 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి కాగా చివరి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3వ విడత 182 మండలాల్లోని 4,159 పంచాయతీలు, 36,452 వార్డుల్లో ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 11 పంచాయతీలు, 116 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 2 పంచాయతీలు, 18 వార్డుల్లో కోర్టు స్టేలు ఇచ్చినందున ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విడతలో 394 మంది సర్పంచులు, 7,908 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 3,752 సర్పంచ్, 28,410 వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు రేపు పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 12,652 మంది, వార్డుల్లో 75,725 మంది బరిలో ఉన్నారు. రేపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తి చేసేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో 26,18,61 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు, 140 మంది ఇతరులు కలిపి 53,06,401 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల కోసం 43,856 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసిన ఎస్ఈసీ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు ప్రకటించింది. 3 విడతల్లో గెలుపొందిన సర్పంచులు, వార్డు మెంబర్లు ఈ నెల 20న బాధ్యతలు చేపడతారని ఎస్ఈసీ ఇప్పటికే తెలిపింది. వివిధ కారణాలతో ఎన్నికలు జరగని గ్రామాలు, వార్డులపై తరువాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. శాంతి భద్రతల విషయంలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకుని నేరాలను కట్టడి చేయాలని పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసేవారి పట్ల ఏమరపాటు తగదన్న సీఎం ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని కానిస్టేబుళ్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. సుమారు 6,000 మంది కానిస్టేబుళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరు కాగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎంతో పోటీ ఉన్నప్పటికీ కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ హయాంలోనే ఈ ఉద్యోగ నియామకాలకు చర్యలు చేపట్టినప్పటికీ కోర్టుల్లో కేసుల కారణంగా గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులను పరిష్కరించి నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసిందని వివరించారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ పోలీసులను బెదిరించే స్థాయికి మాజీ సీఎం వెళ్లిపోయారని మండిపడ్డారు. ఏపీని అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న పవన్ శాంతి భద్రతలను పరిరక్షించి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో క్రికెట్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ వాడకం గ్రామ స్థాయికి చేరిపోయింది. ఇది సైబర్ మోసాలు విపరీతం అయిపోయాయి. ఈ మోసాలకి అమాయకులు బలవుతూ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటిత నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి. శాంతి భద్రతలు బాగుంటేనే దేశాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చాలా బలంగా ఉంటుంది. శాంతి భద్రతలను ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఇందాక చెప్పినట్టు మీరే స్తంభాలు, మూల స్తంభాలు. మీరు శాంతి భద్రతలను కనుక మీరు సరిగ్గా పర్యవేక్షించగలిగితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా చాలా కీలకమైన భాగస్వాములు అవుతారు. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న
అధికారులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామన్న హామీ అమలు దిశగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినట్లు సీఎం చంద్రబాబు వివరించారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారన్న సీఎం శాంతి భద్రతల విషయంలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకప్పుడు మనందరం హార్డ్ వర్క్ చేసేవాళ్ళం, స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ మీది మూడో నేత్రంగా ఉండాలి. టెక్నాలజీ ఉపయోగిద్దాం. PPP నేరాల నియంత్రణలో ఈ విధానం మీరు పాటించాలి. ఇప్పుడు రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు. పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఉండాలి. నేను నమ్మి మోసపోయాను. వివేక హత్య కేసు విషయంలో తాను అప్రమత్తంగా లేకపోవటం వల్ల అప్పట్లో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు అలాంటి తప్పు చేయబోనని, నిరంతరం అప్రమత్తంగా ఉంటానని స్పష్టం చేశారు. విశాఖలో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకు నాంది పడింది. దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుసిటీకి జిఎంఆర్ గ్రూప్, మాన్సాస్ ట్రస్ట్ ఒప్పందం చేసుకున్నాయి. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఏపీని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా లోకేష్ చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 99 పైసలకు భూములు ఇస్తామంటే చాలా మంది ఎగతాళి చేశారన్న లోకేష్ ఆ నిర్ణయంతో కాగ్నిజెంట్, టీసీఎస్ వచ్చాయని, 100 రోజుల్లో కనీసం మరో 2 ఐటీ కంపెనీలు తీసుకొస్తామని చెప్పారు. ఎడ్యుసిటీ రాకతో ఇకపై ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అత్యున్నత యూనివర్సిటీలు ఎడ్యుసిటీకి వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ ఎడ్యుసిటీ అనేది కేవలం రాష్ట్రానికి, దేశానికే కాదు, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడబోతుంది. ఎడ్యుకేషన్ ని, ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను 99 పైసలకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాళి చేశారు. భూమి ఇస్తే సరిపోతుందా, కంపెనీలు వస్తాయని. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్ వచ్చింది. ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిసెంట్ వచ్చింది. ఈ రోజు మనం చూసుకుంటే కొంతమంది బయట దేశాలకు వెళ్లి ఆ స్కిల్స్ నేర్చుకొని ట్రైనింగ్ పొంది, లేకపోతే ఆ కోర్సులు నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశంలో పనిచేస్తున్నారు. ఎందుకు మన దగ్గరే ఆ స్కిల్ సెట్ గానీ, ఆ ట్రైనింగ్ గానీ, ఆ యూనివర్సిటీలు గానీ మన దగ్గర ఉండకూడదనే ఒక మంచి ఆలోచనతో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఏవియేషన్, డిఫెన్స్, అలాగే ఏరోస్పేస్ కి సంబంధించి ఎడ్యుసిటీ ముందుకు పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఏవియేషన్ కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు, బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎడ్యుసిటీ ఒక కేంద్రంగా మారాలి. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు, సూచనలు చేసింది. విరాళాల లెక్కింపుల అవకతవకలు అత్యంత తీవ్రమైనవిగా పేర్కొన్న కోర్టు పరకామణిలో జరిగిన నేరం దొంగతనం కంటే మించిందని వ్యాఖ్యానించింది. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించలేమని స్పష్టం చేసింది. పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని సూచించింది. మనుషుల ప్రమేయాన్ని తగ్గించి యంత్రాలు, ఏఐ సాంకేతికత వినియోగించాలని సూచనలు చేసింది. విరాళాల లెక్కింపు సమయంలో ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న హైకోర్టు భక్తులను ఎందుకు భాగస్వాములు చేయకూడదని టీటీడీని ప్రశ్నించింది. భక్తుల సమక్షంలో లెక్కింపు జరిగితే పారదర్శకత పెరిగి నమ్మకం బలపడుతుందని అభిప్రాయపడింది. తప్పు జరిగిన వెంటనే అప్రమత్తమై స్మార్ట్ విజిలెన్స్ టెక్నాలజీని తీసుకురావాలని సూచించింది. రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థ అమలు చేయాలని సూచించింది. కానుకల లెక్కింపునకు సేవాభావంతో వచ్చిన భక్తులను దుస్తులు లేకుండా సోదాలు చేయడం, దొంగల్లా అవమానించడం తగదని పేర్కొంది. కానుకల లెక్కింపునకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించడానికి వీల్లేదని తెలిపింది. ఈ విషయంలో తగిన సూచనలు, సలహాలతో తమ ముందుకు రావాలని సూచిస్తూ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. భక్తుల కోసం తిరుపతిలో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత వసతి గృహ సముదాయాన్ని నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాల తయారీకి అవసరమైన కలప కోసం 100 ఎకరాల్లో వృక్షాలు పెంచాలని తీర్మానించింది. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన భేటీలో 60 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో అదనంగా 270 హాస్టల్ సీట్లు పెంచాలని నిర్ణయించారు. తిరుపతిలోని టీటీడీ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అందించాలని తీర్మానించినట్లు భేటీ తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చక, పరిచారక,
పోర్టు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచనున్నట్టు వెల్లడించారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్, సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు 2వ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం, వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. న్యాయస్థానాలంటే జగన్కు లెక్కలేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తన అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు గైర్హాజరవుతున్నారన్న సీఎం సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్ఠి మాట్లాడారు. పరకామణి చోరీ కేసును సాధారణ కేసుగా చూడటాన్ని హైకోర్టు కూడా తప్పుపట్టిందని ఆయన గుర్తు చేశారు. భక్తులు కానుకల సొమ్ము చోరీ కావటం సెంటిమెంట్తో ముడిపడిన అంశమని తెలిపారు. పరకామణి లెక్కింపులో ఏఐ వాడాలని న్యాయస్థానాలు చెప్పడం శుభపరిణామమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల విషయంలో వైసీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను తప్పుదోవ పట్టించే యత్నం చేశారని మండిపడ్డారు. ఆమె గట్టిగా చెప్పడంతో వెనుతిరిగారని, పీపీపీ అనేది ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సక్సెస్ మోడల్ అని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ ఇది అమలవుతోందని స్పష్టం చేశారు. ఐడీపీఎల్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు రావడంతో ఆ భూములపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 4,000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ భూముల్లో కబ్జాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కవిత భర్త అనిల్ భూ కబ్జాలకు పాల్పడినట్టు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన కవిత, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన కుమారుడు భూ కబ్జాలకు పాల్పడినట్టు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లిలోని సర్వే నంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. తెలంగాణ జాగృతి పోరాటాల వల్లే ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమే అని అన్నారు. జాగృతి జనంబాటలో మేడ్చల్ జిల్లా పర్యటన సందర్భంగా ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయాన్ని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ విషయాలని మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు కవిత చెప్పారు. ప్రభుత్వం స్పందించే విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కలిపి విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నిజాలను నిగ్గు తేల్చాలని కవిత డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో తమ కుటుంబంపై ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయని కవిత చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ విచారణల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ త్వరగా పూర్తి చేసి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుంచి విడిపించాలని, ఆ భూములన్నీ ప్రజలకే చెందాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా చేపడుతోందని నగర కార్పొరేషన్లు ఎక్స్ అఫీషియో సభ్యులు మండిపడ్డారు. 150 వార్డులను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో చెప్పాలని పార్టీలకు అతీతంగా నగర కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులైన నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే తుది నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. వార్డుల విభజనపై అభ్యంతరాల స్వీకరణకు రేపటితో గడువు ముగియనున్న క్రమంలో మేయర్ విజయలక్ష్మి ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వార్డుల పునర్విభజనపై వివరణ ఇచ్చిన కమిషనర్ కర్నన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా భవిష్యత్తులో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని వార్డులను 300కు పెంచినట్లు తెలిపారు. అయితే కనీస సమాచారం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఎలా చేపడతారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదిక ఆధారంగా ఎలా విలీనం చేస్తారన్న బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వార్డుల పునర్విభజన చేపట్టారని ఆరోపించారు. అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగించాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. ఎంఐఎంకు అనుకూలంగా పునర్విభజన చేపట్టారని బీజేపీ నేతలు ఆరోపించారు. వార్డుల పునర్విభజనపై ముందే సమాచారం ఇచ్చి చేపట్టాల్సిందన్న ఎంఐఎం ఎమ్మెల్యే బలాల పునర్విభజన ఉద్దేశం తెలపాలని కోరారు. వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వానికి నివేదించాలని కమిషన్ను ఆదేశిస్తూ మేయర్ సభ వాయిదా వేశారు. సింగరేణి సంస్థ ఇన్ఛార్జి సీఎండీగా ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇన్ఛార్జి సీఎండీ బలరాం డిప్యుటేషన్ గడువు ముగియడంతో ఆయన స్థానంలో ట్రాన్స్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కృష్ణభాస్కర్కు సింగరేణి బాధ్యతలు అప్పగించారు. డిప్యుటేషన్ పూర్తి కావడంతో బలరాం మళ్లీ కేంద్ర సర్వీస్కు వెళ్లారు.
సంజీవని ప్రాజెక్టు ద్వారా పౌరులకు డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తద్వారా పౌరులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అంశంపై వైద్యారోగ్య నిపుణుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైద్యారోగ్య రంగంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సమస్యల కోసం యోగాతో పాటు న్యాచురోపతిని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలన్న సీఎం ఏపీలో మెడ్టెక్ పార్కు ద్వారా అధునాతన వైద్య పరికరాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రోగాన్ని ముందస్తుగా నియంత్రించేలా ప్రివెంటివ్ టెక్నాలజీస్పై దృష్టి పెట్టాలన్న సీఎం ప్రతి రంగంలోనూ టెక్నాలజీ ద్వారా అత్యుత్తమ ప్రమాణాలు తీసుకురావాలని సూచించారు. సామర్థ్యాల పెంపుతో పాటు ప్రజలకు అత్యున్నత సేవలు అందాలని ఆదేశించారు. క్వాంటమ్ ఏఐతో రియల్ టైం డేటా విశ్లేషణ లాంటి వాటి ద్వారా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుల పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సమాచారం అందింది. తిరుపతి జిల్లా అధ్యక్ష బాధ్యతలను మాజీ మంత్రి పనబాక లక్ష్మికి అప్పగించారు. చిత్తూరు జిల్లా పదవిలో షణ్ముగం, రాజంపేట అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్, ఒంగోలు ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరు బీద రవిచంద్ర యాదవ్, అనంతపురం కాలువ శ్రీనివాసులు, హిందూపురంకు ఎంఎస్ రాజును నియమించినట్టు తెలిసింది. నంద్యాల జిల్లా బాధ్యతలు సుబ్బారెడ్డికి అప్పగించిన తెలుగుదేశం, విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ఏలూరుకు బడేటి చంటి, కాకినాడకు జ్యోతుల నవీన్, బాపట్లకు సలగల రాజశేఖర్, నరసరావుపేటకు కొమ్మాలపాటి శ్రీధర్ను నియమించింది. గుంటూరు పిల్లి మాణిక్యాలరావు, ఎన్టీఆర్ గద్దె అనురాధ, కృష్ణా వీరంకి గురుమూర్తి, పశ్చిమ గోదావరి రామరాజు, తూర్పు గోదావరి బొడ్డు వెంకట రమణ చౌదరి, కోనసీమ గుత్తుల సాయి, విశాఖ చోడే పట్టాభిరాములను జిల్లా అధ్యక్షులుగా నియమించింది. అనకాపల్లి జిల్లాకు కోటిని బాలాజీ, కర్నూలు వహీద్, అరకు మోజోరు తేజోవతి, శ్రీకాకుళం మూదలవలస రమేష్, కడపకు చదిపిరాల భూపేష్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల షెల్టర్లను పసిగట్టిన పోలీసులు ఆ నివాసంపై దాడి చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. కుమ్రంభీం జిల్లా బాబ్జీపేట పంచాయతీ పరిధిలోని పెద్దదోమగూడెంలో ఓ ఇంట్లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కుమ్రంభీం ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆ ఇంటిపై దాడి చేసింది. ఒక్కసారిగా పోలీసులను చూసిన మావోయిస్టులు ఎటువంటి కాల్పులకు జరపకుండానే లొంగిపోయారు. వారి నుంచి AK-47, 2 ఇన్సాస్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన మావోయిస్టుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 9 మంది మహిళలు, మరో 7 పురుషులు ఉన్నారు. నక్సల్స్కు షెల్టర్ ఇచ్చిన 3 పెద్దదోబ ఆదివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మావోయిస్టులను హైదరాబాద్ తరలించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉగ్రదాడికి పాల్పడిన సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ మూలాలు హైదరాబాద్లో ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. బోండి బీచ్ వద్ద కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ వద్ద భారత పాస్పోర్టును గుర్తించిన ఆస్ట్రేలియా అధికారులు అతడు హైదరాబాద్ నుంచి ఆ పాస్పోర్టు పొందినట్లు తేల్చారు. సాజిద్ మూలాలు హైదరాబాద్లోనే ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ధృవీకరించిన తెలంగాణ పోలీసులు సాజిద్ హైదరాబాద్లోని ఓ డిగ్రీ కాలేజీలో బీకాం చేసినట్లు వెల్లడించారు. 1998లో ఉద్యోగ అన్వేషణలో భాగంగా సాజిద్ ఆస్ట్రేలియా వలస వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడ యూరప్ సంతతికి చెందిన వెనెరా గ్రోసోను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడినట్లు వివరించారు. సాజిద్కు కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. బోండి బీచ్ ఉగ్రదాడిలో మరో నిందితుడు సాజిద్ కుమారుడు నవీద్ కుమార్తె ఆస్ట్రేలియాలోనే జన్మించారని, వారికి అక్కడి పౌరసత్వం ఉన్నట్లు తెలిపారు. సాజిద్కు హైదరాబాద్లోని తన బంధువులతో పెద్దగా సంబంధాలు లేవని తెలంగాణ డీజీపీ కార్యాలయం తెలిపింది. గత 27 ఏళ్లలో సాజిద్ 6 సార్లు మాత్రమే హైదరాబాద్కు వచ్చాడని, చివరిసారి 2022లో వచ్చినట్లు వివరించింది. భారత్లో ఉన్నప్పుడు సాజిద్ నేరాలకు పాల్పడినట్లు ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని తెలంగాణ పోలీసులు చెప్పారు. అటు తండ్రి చనిపోయినప్పుడు కూడా సాజిద్ హైదరాబాద్కు రాలేదని బంధువులు తెలిపారు. సాజిద్కు ఉగ్రవాద భావజాలం ఉన్నట్లు తమకు తెలియదన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం 58 లక్షల ఓట్లను తొలగించింది. ఈ మేరకు ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ అధికారులు విడుదల చేశారు. పేర్లు తొలగించిన ఓటర్లలో 24 లక్షల మంది మరణించారని, మరో 20 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని, 12 లక్షల మంది సంబంధిత చిరునామాలో లేరని ఈసీ తెలిపింది. 138,000 మంది నకిలీ ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇతర కారణాలతో మరో 57,000 మంది పేర్లను తొలగించినట్లు ఈసీ అధికారులు తెలిపారు. నవంబర్ 4 నుంచి పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఈసీ చేపట్టింది. తాజా ముసాయిదా ఓటరు జాబితా విడుదలతో నేటి నుంచి జనవరి 17 వరకు వీటిలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు తెలపడానికి ఓటర్లకు అవకాశం ఇచ్చారు. తుది ఓటర్ల జాబితాను 2026 ఫిబ్రవరిలో ప్రచురిస్తారు. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.